హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదువుతున్న డిఎల్ఏడి చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చాలామంది మెసేజ్ చేసి ఏదైతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్ ఆఫ్ మేలో రాశారో దాని రిజల్ట్స్ వస్తాయని అడుగుతున్నారు. చాలా విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే ఎఫ్ఎల్టీపీ కాలేదో, మీ ఫైనల్ లెసన్ టీచింగ్ ప్రాక్టీస్ కాలేదో, హౌ కమ్ మీ రిజల్ట్స్ వస్తాయి కదా? చిన్న లాజిక్ అండి. మీ ఫైనల్ టీపీ జరిగిన తర్వాతనే మీ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో మరి ఫైనల్ రిజల్ట్స్ రాకుండా, మీ ఎఫ్ఎల్టీపీ కాకుండా మీ రిజల్ట్స్ రావడం అనేది కుదరదు. ఓకే, సో మరి ముఖ్యంగా చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు, సార్ ఎఫ్ఎల్టీపీ ఎప్పుడు ఉండొచ్చు? మోస్ట్లీ మరి మనం తీసుకున్నట్టయితే జూలై ఫస్ట్ వీక్లో ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే జూలై ఫస్ట్ వీక్లో, అంటే డీజీ డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారి యొక్క టైం టేబుల్ ఇస్తే ఆల్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ డిఎడ్ కాలేజెస్ విల్ బి టేకింగ్ అప్ ద ఎగ్జామినేషన్, రైట్? సో మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉన్నారు, మీ ఎఫ్ఎల్టీపీ గురించి మాకు వరీ కాకండి, మీ రిజల్ట్స్ గురించి వరీ కాకండి. ఎట్లాగో మీరు అంతా కూడా బాగా రాసి ఉంటారు. అదేవిధంగా మీ యొక్క ఫస్ట్ ఇయర్ పేపర్ కరెక్షన్స్ కూడా అవుతున్నాయి. సో మీ ఎఫ్ఎల్టీపీ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ రికార్డ్ మార్క్స్ పోస్ట్ చేసిన తర్వాత, కన్సర్న్ కాలేజ్ ద్వారా పోస్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అంటిల్ దెన్ ఎఫ్ఎల్టీపీ కాకముందే మీరు మరి ఎప్పుడు వస్తున్నాయని ఆతృతపడాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. సో మీ ఫైనల్ టీపీ జరిగిన తర్వాతనే మీ యొక్క ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. ఇదే కాకుండా మరి ఎఫ్ఎల్టీపీ ఫస్ట్ వీక్లో ఉంటే మరి ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి? ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మీరు 20 డేస్ 40 డేస్ టీచింగ్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్న్షిప్ చేశారు వివిధ స్కూళ్ళల్లో, రైట్? మీకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి ఫైనల్ టీపీలో కూడా 4 లెసన్ ఈ సబ్జెక్ట్ 2, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అయితే ఫస్ట్ థర్డ్ ఒక లెసన్, ఫోర్త్ ఫిఫ్త్ లెసన్ సంబంధించి ఒక లెసన్ చెప్పాల్సి ఉంటుంది, రైట్? మరి ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ సిలబస్లో మనం తీసుకున్నట్టయితే ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన తెలుగు పబ్లిక్ ఉర్దూ ఉంటుంది, రైట్? రెండోది వచ్చేసి ప్రైమరీ లెవెల్లో మ్యాథమెటిక్స్ బోధన. ఈ రెండు ఉండడమే కాకుండా మీకు ఏవైతే ఇంటర్నల్ పేపర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన 2 లెసన్స్ కూడా ఉంటాయి. అంటే ఇవి 2 4 అవుతాయి. అవి 6 లెసన్స్ మీరు ఫైనల్ టీపీలో చెప్పాలి. నేను అనుకుంటా మీ అందరికి కూడా దీని పట్ల ఒక అవగాహన ఉండొచ్చు కదా. అంటే మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటే దానికి ఒక లెసన్, ఓకే, రైట్? సో మనం అంటున్నాం ఇంటర్నల్స్ ఏవి ఉన్నాయో వాటికి 2 లెసన్స్, ఇవి ఫస్ట్ టు ఫిఫ్త్ లోపల 2 లెసన్స్, తెలుగు కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. మరి ఎఫ్ఎల్టీపీ చెప్తున్నప్పుడు మరి ఎగ్జామినర్ ఎవరుంటారు? మీ కన్సర్న్ కాలేజ్ లేదా మీ సబ్జెక్ట్ చెప్పిన లెక్చరర్ మీ యొక్క ఇంటర్నల్ ఎగ్జామినర్, ఓకేనా? ఇంటర్నల్ ఎగ్జామినర్ అంటే మీ ఏదైతే ఎఫ్ఎల్టీపీ లెసన్ ఉందో దానికి ఇంటర్నల్, అంటే మీ యొక్క ఫైనల్ టీపీకి సంబంధించిన పీరియడ్ ప్లాన్ కరెక్షన్ చేసి దాన్ని అప్రూవ్ చేసే వ్యక్తి మీ ఇంటర్నల్ ఎగ్జామినర్. అదేవిధంగా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి, అంటే వేరే డైట్స్ నుంచి లేదా డిఎల్ఈడి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే వ్యక్తిని ఏమంటాం? ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అంటాం, రైట్? సో ప్రతి ఒక్కరు కూడా పీరియడ్ ప్లాన్కి ఒక పీరియడ్ ప్లాన్ రాస్తున్నారనుకోండి, దానికి 2 కాపీస్ రాయాలి, ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఓకే, ఎక్స్టర్నల్ కాపీ ఒకటి, ఇంటర్నల్ కాపీ ఒకటి రాయాలి, 2 కాపీస్ రాయాలి. ఓకే, సో ఇంటర్న్ ఏమవుతుంది? ఒక్కొక్క సబ్జెక్టు 4 ఎఫ్ఎల్టీపీ రికార్డ్స్ రాయాలి, రైట్? ఎందుకంటే మీరు తెలుగు చెప్పినట్టయితే ఫస్ట్ థర్డ్ ఒక లెసన్, అదేవిధంగా ఫోర్త్ ఫిఫ్త్లో ఒక లెసన్ చెప్పాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ఎఫ్ఎల్టీపీ అలాట్మెంట్ జరుగుతుంది, రైట్? సో మరి దీనికి సంబంధించి పీరియడ్ ప్లాన్స్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కోసం 2 కాపీలు రాయాలి. అదేవిధంగా మరి మీ యొక్క ఎఫ్ఎల్టీపీని మీ లెక్చరరే కాకుండా అవుట్ సైడ్ నుంచి వచ్చే లెక్చరర్, ఎక్స్టర్నల్ అంటాం. సార్ ఎక్స్టర్నల్ ఉంటారంటే పక్కా ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డీజీ లేదా మన ఎస్ఎస్సి బోర్డ్ కంపల్సరీ కన్సర్న్డ్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ చెందిన ప్రిన్సిపాల్కి పలానా కాలేజ్ నుంచి లెక్చరర్స్
ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వెళ్ళాలి అని ఇస్తారు. సో కాబట్టి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ మీ లెసన్ని వీక్షిస్తుంది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎఫ్ఎల్డిపి ఏదైతే ప్రిపేర్ అవుతారో ఎగ్జామినేషన్కి దాన్ని చాలా పకడ్బందీగా ఒక ఏదైతే మనకు మీ యొక్క లెక్చర్స్ చెప్పినట్టు నామ్స్ ప్రకారం పీరియడ్ ప్లాన్ ఎలా ఉండాలో అదే విధంగా రాయాలి. అంటే పీరియడ్ ప్లాన్లో ఏ స్టెప్స్ ఉంటాయి, మాతృభాష బోధనలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ బోధన చేసినప్పుడు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా సిస్టమేటిక్గా రాయాలి, నీట్గా రాయాలి. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ముఖ్యంగా మీరు ఏదైతే ఎఫ్ఎల్టిపి చెప్తున్నప్పుడు ఎగ్జామినేషన్ అన్నప్పుడు మీ యొక్క టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా చక్కగా ఉండాలి. ఇట్ షుడ్ బి గుడ్. అంటే ఏదైతే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తీసుకొస్తున్నారో ఏదో అందరు తీసుకొస్తున్నారు కదా అని మీరు తీసుకురావడం కాదు. మీ పాఠ్యాంశం లేదా మీరు క్లాస్ రూమ్లో ఏదైతే అంశాన్ని బోధన చేస్తున్నారో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా మీరు క్లాస్ రూమ్లో ప్రవేశపెడుతున్న బోధన అభ్యసన కృత్యం ఏదైతే బోధన అభ్యసన సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఏదైతే కృత్యం డిజైన్ చేశారో లేదా మీరు యాక్టివిటీ డిజైన్ చేశారో దానికి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పక్కడబందీగా అది మీ యొక్క పాఠ్యాంశానికి సపోర్ట్ చేస్తూ ఉండాలి, అది పాఠ్యాంశానికి రిలేట్ అయి ఉండాలి. అంతేగాని మనం చూస్తుండం చాలాసార్లు టీచింగ్ ప్రాక్టీస్లో కావచ్చు, ఎఫ్ఎల్టీపీలో కావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే ఒక చార్ట్ మీద బొమ్మలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానికి మార్క్స్ రావండి. మీ ప్రతి ఎఫ్ఎల్టీపీ ఎగ్జామినేషన్కి 20 మార్కులు ఉంటాయి. ఓకే, దాంట్లో మీ పీరియడ్ ప్లాను, మీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మీ యొక్క టీచింగ్ స్కిల్స్, మీరు క్లాస్లో ఎలా భావ వ్యక్తీకరణ చేస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది మీ యొక్క ఫైనల్ లెసన్ మార్క్స్. సో అంతా అంటే నేను మిమ్మల్ని భయపెట్టేట్లే, బట్ ఇట్స్ అ ప్రాసెస్. అంటే ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. మనం అనుకోవచ్చు ఎఫ్ఎల్టీపీ కదా, టీచింగే కదా. ప్రపంచంలో అత్యున్నతమైన ప్రొఫెషన్ ఏదంటే ఉపాధ్యాయుడు, ఎవరైతే ప్రపంచాన్ని తయారు చేస్తాడో. నేను దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నామంటే దీనికి కూడా మరి మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే ఎక్స్టర్నల్ సార్ వింటారా ఇట్లాంటివి చేయడం, లేదా చాలాసార్లు ఏమవుతుందంటే మా వాళ్ళే అని చెప్పి ఫోన్లు చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. మీరు నిజంగా ఉపాధ్యాయుడైతే మీ పరంగా మీ ఎఫ్ఎల్టీపీకి సంబంధించిన ఏ రికమెండేషన్ లేకుండా అదేవిధంగా మీ పరంగా మీరు డిజైన్ చేయండి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరు పాఠ్యాంశాలు వింటున్నారు, మెథడ్స్ వింటున్నారు, 20-40 రోజులు ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో స్కూల్లో పనిచేస్తారు కాబట్టి మీకు అనుభవం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎఫ్ఎల్టీపీ రాయరు, మీరు మళ్ళీ సెకండ్ ఇయర్లో రాస్తారు, రైట్? సో దానికి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను పీరియడ్ ప్లాన్స్, అదేవిధంగా దానికి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా ఆ పాఠ్యాంశానికి అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా ఆ రోజు మీరు ఏదైతే టీచింగ్ ప్రాక్టీస్ వెళ్తున్నారో ఆ రోజు నీట్గా తయారు కావాలి, టైంకి చేరాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో మరి ఎప్పుడైతే పాఠ్యాంశం చెప్తున్నామో పిల్లలతో మమేకమై, మీకు అందరికీ కూడా నేను అనుకుంటాను మొదటి పేపర్లో చైల్డ్ పెడగాలజీ చదివారు కాబట్టి మరి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ మీ ఎఫ్ఎల్టీపీ చెప్పాలి. ఎక్కడ కూడా మీ ఫైనల్ టీపీ ఏదో నామకే వాస్తాయంటే మీకు కూడా తృప్తి ఉండదు, వచ్చిన ఆయన కూడా మార్క్స్ వేయండి. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ కంపల్సరీ వస్తారు ప్రతి కాలేజ్కి. ఓకే, ప్రతి విద్యార్థి కూడా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అబ్జర్వ్ చేస్తారు. మీరు అనుకోవద్దు, ఎందుకంటే ప్రభుత్వ పరంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, ఎందుకంటే రేపు పొద్దున భావి భారత పౌరులు తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఎలాంటి లీనియన్స్ ఉండకుండా ప్రభుత్వ పరంగా డైరెక్టర్ ఎస్సీఆర్టీ పరంగా కూడా జరుగుతున్నారు. సో కాబట్టి ఏమంటున్నాం, మీరు టైంకి చేరాలి, మీ ఫైనల్ టీపీకి సంబంధించిన రికార్డ్స్ ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండాలి, అంతేవిధంగా మీ దగ్గర పాయింటర్ ఉండాలి. పాయింటర్ అంటే స్టిక్ లాంటిది ఉండి అది మనం చూపెట్టడానికి. మీ యొక్క ఎరేజర్ అంటే మనం ఏమంటాం, బోర్డ్ క్లీనర్ లేదా డస్టర్ అంటాం, మీకే ఉండాలి. మీ పీస్ ఆఫ్ చాక్ మీదే ఉండాలి, రైట్? ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి. మీ చాక్ పీస్ అంటాం మనము, పీస్ ఆఫ్ చాక్ కూడా మీదే ఉండాలి, రైట్? మీ లెసన్ మీదే ఉండాలి, వేరే వాళ్ళ లెసన్ అయితే మీరు చెప్పలేదు. ఒకటి గుర్తుంచుకోవాలి, మరి ఎఫ్ఎల్టీపీ అంటే మరి సార్ ఎక్స్టర్నల్ వస్తున్నారు మాకు కొద్దిగా భయం వేస్తుంది. నో, మీరు 40 రోజులు చెప్పిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది,
మీలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీరు ఎఫ్ఎల్టీపీ చెప్తుంటారో ఒకసారి పోయినప్పుడు విద్యార్థులు స్పందించకపోవచ్చు. కానీ ఎగ్జామినర్ ఏం చూస్తాడంటే మీరు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు పాఠ్యాంశం చెప్పడానికి. అదేవిధంగా క్లాస్ రూమ్ పరంగా ఏదైతే కృత్యాలు కావచ్చు, యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారో అవి ఏ మేరకు మీ కృషిని చూపెడుతున్నాయో వాటి ఆధారంగా మేము మార్కులు వేయడం జరుగుతుంది. ఒకసారి ఏమవుతుందంటే పిల్లలు రెస్పాన్స్ ఇవ్వరు, ఆ రోజు పిల్లలు మూడ్ బాగుండకపోవచ్చు కదా. సో అలాంటి సమయంలో కూడా ఎగ్జామినర్ ఒకటే చూసేది ఏంటంటే మీరు ఏ విధంగా బోధన చేయడానికి ప్రయత్నం చేశారు, మీ కృషి ఎంత ఉంది, మీ కష్టం ఎంత ఉంది, దాని ఆధారంగా మార్క్స్ వస్తుంటాయి. సో కాబట్టి మరి ఏదైతే లెసన్ మీరు ఎఫ్ఎల్టీపీ పీరియడ్ ప్లాన్ రెడీ చేశారో దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. వెళ్ళే ముందు ప్రిపేర్ అంటే దీన్ని రెడీనెస్ అంటాం, ప్రిపరేషన్, రైట్. ఎందుకంటే మీరు ప్రిపేర్డ్గా లేకపోతే క్లాస్ రూమ్లో ఏదైతే మీ క్లాస్ చెప్తారో దాన్ని ప్రజెంటేషన్ అంటాం. సో ఫస్ట్ ఏమన్నానో ఫస్ట్ పి ప్రిపరేషన్, రైట్. రెండవది వచ్చేసి ప్రజెంటేషన్. మీరు ప్రిపేర్ కరెక్ట్గా అయితే క్లాస్ రూమ్లో ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో ఎఫ్ఎల్టీపీ సంబంధించి పాఠ్యాంశం చెప్పడానికి వెళ్తారో 110% మీ ప్రజెంటేషన్ చక్కగా ఉంటుంది. యాక్టివిటీ బేస్డ్ ఏదైతే అన్నామో అవన్నీ కూడా క్లిక్ అవుతాయి. సో ప్రిపరేషన్, ప్రజెంటేషన్ కదా. మీరు ఎంత బాగా లెసన్ ప్లాన్ రాసినా చెప్పే విషయాన్ని సరిగ్గా చెప్పలేదు అనుకోండి, ప్రజెంటేషన్లో ఫెయిల్యూర్ అవుతారు. సో ప్రిపరేషన్ సరిగ్గా చేసుకోవాలి, ప్రజెంటేషన్ కూడా సరిగ్గా చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మనం లాస్ట్కి వచ్చేసి ప్రాక్టీస్ అంటాం, ఏదైతే రీఎన్ఫోర్స్మెంట్, రిక్యాప్చులేషన్ అంటాం, పిల్లలకు హోంవర్క్ ఇవ్వడం. ఇవన్నీ హోంవర్క్ అసలు ఇవ్వద్దు, కానీ మనం ఏమంటామంటే ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, అంటే క్లాస్ రూమ్లో మనం ప్రాక్టీస్ ఏవైతే చేపిస్తామో ఎక్సర్సైజ్లు కూడా మీరు తయారు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే 3Ps అంటాం. ఒక లెసన్ ప్లాన్, ఒక అంశాన్ని మనం ఎఫ్ఎల్టీపీలో చెప్తున్నప్పుడు లేదా టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పీరియడ్ ప్లాన్ని 3Psలో డివైడ్ చేస్తాం: ప్రిపరేషన్, ప్రజెంటేషన్ అండ్ ప్రాక్టీస్. సో ఈ 3 ఎఫెక్టివ్ ఉన్నట్టయితే రేపు పొద్దున మీ ఎఫ్ఎల్టీపీలో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరం కూడా ఓకే, మనకు టీచింగ్ అన్నది మన వృత్తి. చాలామంది ఒక ప్యాషన్ తోటి జాయిన్ అవుతాం, ఉపాధ్యాయుడు కావాలని. కాబట్టి మన యొక్క ప్యాషన్లో మనం సక్సెస్ కావాలంటే మనము వైబ్రెంట్గా మనం క్లాస్ రూమ్కి ఎంటర్ అవగానే పిల్లల్లో ఉత్సాహం రావాలి. ఆ విధంగా మీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ మీ పీరియడ్ ప్లాన్ కానీ డిజైన్ చేసుకొని మీ యొక్క ఏదైతే పర్సనాలిటీ అంటే మీ హావభావాలు కావచ్చు ఇవన్నీ కూడా పిల్లల్లో ఉత్సాహాన్ని కలిగించాలి. తద్వారా ఏమవుతుందంటే మీరు ఎఫ్ఎల్టీపీలో సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఎల్టీపీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా, డిఎడ్ అభ్యర్థులకు కూడా ఒకటి గుర్తుంచుకోండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అదేవిధంగా మీ ప్రిపరేషన్ ఆఫ్ ద లెసన్ పీరియడ్ ప్లాన్ డెఫినెట్లీ మీకు సగం మార్క్స్ రీచింగ్ అవుతాయి, సగం పని అవుతాయి. ఇట్ ఈస్ ద సేయింగ్, గుడ్ రెడీనెస్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ వర్క్ డన్. మంచి సంసిద్ధత సగం పని అయిపోయినట్టే. సో గుడ్ ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ వర్క్ డన్ అంటాం. సో మరి ఎఫ్ఎల్టీపీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం లాస్ట్లో ఒక మాట ఏమనుకున్నామంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వ పరంగా మరి పని జరుగుతుండొచ్చు, ఎందుకంటే మీ పేపర్ కరెక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనుకుంటున్నాం. సో మరి చాలామంది విద్యార్థులు మెసేజ్ పెడతారు, సార్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మీరు పేపర్ ఎగ్జామినేషన్ రాస్తారు, ఇట్ డజంట్ మీన్ దట్ మీరు రాసిన ఎగ్జామ్ రిజల్ట్ రేపు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారంటే మీ ఎఫ్ఎల్టీపీ కలుపుకొని ఇస్తారు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దాట్ వన్. సో ఎఫ్ఎల్టీపీ కోసం మరి సంసిద్ధం కాండి. ఇంకేమైనా టిప్స్ కావాలి అంటే డెఫినెట్లీ ఐ విల్ బి కనెక్టింగ్ యూ అండ్ supporting you all the way. Thank you all the DLED students all over the state of Telangana for watching me and supporting me. Signing off, your Dr. Kola. Bye-bye.